తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలోని రామవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. తనిఖీలో భాగంగా విధులకు ఆలస్యంగా వస్తున్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు సమయానికి రాని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నైన్కి రావాలని చెప్తున్నారు వీళ్ళంతా. 10కి వస్తారు. పబ్లిక్ కూడా పేషెంట్ కూడా అలా ప్రిపేర్ అయిపోయారు. రెండో మెడికల్ ఆఫీసర్ ఉంటే కొట్లాట్లో, లేకపోతే రిలాక్స్. ఒక పేషెంట్ లేరు అంటే మీరు మీ సర్వీసెస్ ఎలా ఉన్నాయో అర్థమవుతుంది నాకు. ఉదయం షుగర్ టెస్ట్ చేయించుకోవడానికి కూడా పేషెంట్లు రావట్లేదు అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఎవరో ప్రొవైడ్ చేసేవాళ్ళు లేరు, సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. పేషెంట్కి వస్తే మీరు ఏం కంట్రోల్ చేస్తారు? ఫిమేల్, అందులో దట్టు ఫిమేల్ ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలని మీరు పేషెంట్ లిస్ట్ ఇవ్వండి. లాస్ట్ 1 వీక్ ఓపీ లిస్ట్ ఇవ్వండి. 1వ తారీఖు ఎంతమంది ఓపీ టోటల్? 85 పీపుల్. రాసేటివేనా? ప్రాక్టికల్గా వస్తున్నారా? ఇదేంటి ఇదేంటి ఇదెవరు చూస్తారు? ఓపీ స్టాఫ్ నర్సులు చూస్తారు. మీరేం చేస్తారు? అంటే బీపీ షుగర్లో వాళ్ళు కూడా చేస్తారు కదా, ఎమ్మెల్యేస్పీలు కూడా. ఇక్కడ ఇది చూస్తారు. ఈ ఓపీ కదా ఇంపార్టెంట్. ఈ ఓపీ 14 ఉంది. ఈ 8 ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 6. అంటే పేషెంట్లు ఎంతమంది బాగా వస్తున్నారో అర్థమవుతుంది ఇక్కడ. అందరికీ నమస్కారం. ఈరోజు రామవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పైన ఇటీవల గ్రామస్తులు అనేక సందేహాలు లేవనెత్తా ఉన్నారు. వైద్యులు కానీ పారామెడికల్ సిబ్బంది కానీ సర్వీసెస్ సరిగా లేవు అని చెప్పడం, పూర్తి స్థాయిలో మందులు అందుబాటులో లేవు, మందులు ఇవ్వడం లేదని కూడా కొంత కంప్లైంట్స్ రావడం జరిగింది. గత వారం రోజులుగా ఈ విషయాలన్నీ నా దృష్టికి రావడంతో ఈరోజు ఆకస్మికంగా ఇక్కడికి రావడం జరిగింది. సుమారు 9:35 నిమిషాలకు ఇక్కడికి వచ్చినప్పటికీ వైద్యులు ఎవరూ అందుబాటులో లేని పరిస్థితి, సిబ్బంది అందుబాటులో లేని పరిస్థితి, కనీసం వారి టైమింగ్స్కి అలవాటు పడిన పేషెంట్లు కూడా ఇక్కడ ఎవరు లేని పరిస్థితి. ఈ విధంగా ఉంటే దీన్ని ఉపేక్షించేది లేదు. జిల్లా స్థాయిలో కూడా వైద్య ఆరోగ్య శాఖ పనితీరు చాలా పేలవంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అనేక సమస్యలున్నా వాటిని పట్టించుకునే స్థాయిలో ఉన్నతాధికారులకి తీరిక లేని పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితిలో తప్పనిసరిగా అనేక సమస్యల్లో, ముఖ్యంగా ప్రధానంగా ఏదైతే వికలాంగులకి తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇచ్చారో వాటిని కూడా సమర్థించే విధంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. చేసిన తప్పుని సరిదిద్దుకోవడం మానేసి